నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా అని మిత్రులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. షేక్స్పియరు ఆ కాలంలోనే 1000 సంవత్సరాల కిందే ఇట్ ఇంక్రీజెస్ ది డిజైర్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అని టేకత్ అవే ది పర్ఫార్మెన్స్ అంటాడు. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కోరికలు పెరుగుతాయి కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అప్పుడో ఇప్పుడో తీసుకుంటే ఆల్కహాల్ పెద్ద నష్టమేమి లేదు, కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ నుంచి రావాల్సినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్కు కావాల్సినటువంటి కెమికల్స్ అందకుండా సో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ హైపోగొనాడిజం అనే కండిషన్ డెవలప్ అవుతుంది. దానివల్ల స్పర్మ్ కౌంట్లో తేడాలు, సెక్సువల్ ఎక్స్పీరియన్స్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. క్యాజువల్గా సోషల్గా అప్పుడో ఇప్పుడో తీసుకోవడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. ఆల్కహాల్ కన్నా కూడా స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. స్మోకింగ్లో ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్, వేరే వాళ్ళు స్మోక్ చేస్తుంటే మనం పక్కన కూర్చున్నా కూడా మనకు ఒక డ్యామేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్పర్మ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు స్మోకర్స్. కనుక స్మోకింగ్ అనేది టోటల్గా కట్ ఆఫ్ చేసుకోవాలి. సోషల్ ఆల్కహాలిజం ఈజ్ మెడికల్లీ అలౌడ్ ఎట్ ప్రజెంట్. ఆల్కహాల్ రకరకాల కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి. బీర్లో 4% ఉంటుంది, అదే వైన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, బ్రాందీలో 40% ఉంటుంది. కనుక ఈ కాన్సన్ట్రేషన్ పెరిగిన కొద్దీ దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్, అకేజనల్ ఆల్కహాల్ ఈజ్ అలౌడ్. ఇకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు యూజువల్గా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఆ బిహేవియరల్ చేంజెస్ చాలా రోజులు కనుక డ్రగ్ తీసుకుంటే స్పర్మ్స్ మీద కానీ, సెక్సువల్ డిజైర్స్ కానీ, సెక్సువల్ పర్ఫార్మెన్స్ కానీ తగ్గిపోతుంటుంది. సో డ్రగ్స్, ఆల్కహాల్ ఈజ్ అకేజనల్లీ అలౌడ్.